ఇతని పేరు ప్రకాష్. హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో అతనికి ట్రీట్మెంట్ జరుగుతుంది. బయట ఇతని పేరు ప్రకాష్. హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో అతనికి ట్రీట్మెంట్ జరుగుతోంది. బయట అతని మిత్రులు చాలా ఆందోళనగా ఉన్నారు. అరే అన్నకి ఏమైందో అర్థం కావట్లేదు అసలు. చాలా బాధగా ఉందిరా. సడన్ గా అలా అవ్వడంతో డాక్టర్, మా అన్నకి ఏమైంది డాక్టర్? పరిస్థితి అయితే చాలా క్రిటికల్గా ఉంది. 24 గంటలు అయితే కానీ చెప్పలేను. మా అన్నయ్యని ఎలాగైనా బ్రతికించండి సార్. షూర్, ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. ఓకే డాక్టర్. షూర్ షూర్. ఓకే డాక్టర్. అసలు ప్రకాష్కు ఏమైందో అర్థం కావాలంటే మనము ఒక 5 సంవత్సరాలు వెనక్కు వెళ్ళాలి. 5 సంవత్సరాల క్రితం ప్రకాష్ అతని మిత్రులు కాలేజీలో చదువుతున్న రోజులవి. హాయ్ రా. హాయ్రా. హాయ్రా. ఎగ్జామ్స్ ఎలా రాశారు? బాగా రాసాం రా. అరే మన సీనియర్ అన్నారా ప్రకాష్ అన్న. హాయ్ అన్న. హాయ్ రా. హాయ్నా. ఎగ్జామ్స్ ఎలా రాశారు? బాగా రాసామన్నా. నా ఏదో దేవుని దయన్నా. ఓకే. అరే ఎగ్జామ్స్ రాసి 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 హెడేక్ వచ్చేస్తుందిరా. కమ్మడి చాయ్ చెప్పండి రా. ఎగ్జామ్స్ ఎలాగో అయిపోయాయి కాబట్టి రేపటి నుంచి సండే ఎలాగో మూవీకి వెళ్దామా? రే 4 చాయ్. అరే నాకు ఈవినింగ్ అయితే ఓకేరా, మార్నింగ్ కష్టం. రేపు సండే కదా, రేపు చర్చి ఉంటుంది. మా డాడీ అసలు పంపించండి నన్ను. నేను రానురా. అదేంట చర్చికి వెళ్దామన్నా, మేము కూడా చర్చికి వెళ్ళాలి. లేదురా నేను రానురా. మీరు వెళ్ళండి రా. మూవీస్ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదురా. మీరు వెళ్ళండి రా. అన్న ఏమైందన్న? 2 months వరకు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడేంటండి ఇలా మాట్లాడుతున్నారు? లేదురా, ఈ మధ్య నేను దేవుళ్ళు ఎదగాలని, పాటల్లో వాక్యంలో స్పిరిచువల్గా ఎదగాలని కమిట్ అయ్యాను. కావాలంటే మీరు వెళ్ళండి. అబ్బో నాకు పెద్ద అన్న interest లేదురా. మారిపోయాడు. పాస్టర్ కొడుకు నేనే, నాకన్నా చాలా భక్తుడు అయిపోయాడు అన్న. అన్న పాస్టర్ కొడుకుని అయ్యి నేనే వెళ్దామంటున్నా కదన్నా. ఈ ఒక్కసారికి వెళ్దామన్నా, ఏం కాదన్నా. ప్లీజ్ రా, నన్ను ఇబ్బంది పెట్టదు. మీరు వెళ్ళండి రా. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదా. అన్నా మేము కూడా చర్చికి వెళ్ళాలన్నా. చర్చ్ అయ్యాక కదా అన్న వెళ్తూ ఉంటుంది. అయ్యో నేను వెళ్ళను. నేను చర్చికి వెళ్ళను. నాకు చర్చి చాలా ఇంపార్టెంట్ రా. అరే ఇందాక నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. ఓ చచ్చు అని తెగ అంటున్నారు. మీకు ఒక విషయం తెలుసా? నేను బై భర్త క్రిస్టియన్ని. అయినా 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 ఒక ఆదివారం చర్చికి వెళ్ళకపోతే ఏమవుతుందిరా? యూత్ అయ్యి ఉండి ఎంజాయ్ చేయాలి, సినిమాకి, షికారులకి. ఏంటి నువ్వు బైబర్త్ క్రిస్టియనా? అవునన్నా. అరే నిన్న క్వశ్చన్ అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. అడుగన్నా. నీ లైఫ్లో ఎప్పుడైనా యేసు వైపు చూసిన అనుభవం నీకుందా? అదేంటన్నా అంత దేవుని మాట? వైపు తిరిగిన అనుభవం ఉందా నీకు? అదేంటన్నా అంత మాట అన్నావు? నీ బై భర్త క్రిస్టియన్ అని చెప్పాను కదన్నా. అరే అయినా క్రిస్మస్ వస్తే మా ఇంటిపై నేనే పెద్ద స్టార్ పెడతానన్నా. ఓహోహో. గుడ్ ఫ్రైడే వస్తే 7 ప్రసంగాలు విని 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 అలసిపోయి తలనొప్పి వచ్చి మండు టెండలో చల్లని మజ్జిగ తాగి వస్తానన్నా. అదన్నా. మరి ఈస్టర్ సండే? అన్నా ఈస్టర్ సండే నైట్ అంతా నైట్ అవుట్ చేసి ఉదయం 4 గంటలకి సన్ రైజ్ సర్వీస్కి వెళ్తానన్నా. అదన్నా నా డెడికేషన్. బాగుందిరా, నీ డెడికేషన్ చాలా బాగుంది. ఎందుకే నువ్వు బాప్టిజం తీసుకున్నావా? బాప్టిస్మా చర్చ్ మెంబర్షిప్ కార్డు ఉంది కదన్నా. అరే విలియం, నువ్వు బై బర్త్ క్రిస్టియన్ అయినంత మాత్రాన రక్షణ పొందినట్టు కాదు. మారు మనసు పొంది యేసు నా పాపల కొరకు చనిపోయి తిరిగి లేచాడని నమ్మి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందితేనే రక్షణ పొందినట్లు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును అని బైబిల్ సెలవిస్తుంది. నువ్వేదో బై బర్త్ క్రిస్టియన్ అని చెప్పుకొని నువ్వు చాలా డేంజర్ జోన్లో ఉన్నావురా. ఒకవేళ ఇలాగే చనిపోతే నువ్వు వెళ్ళిపోయేది పరలోకం కాదు, ఖచ్చితంగా నరకానికి వెళ్తావు. కాబట్టి బాప్తిస్మం పొందు, లేకపోతే అంతే సంగతులు. అన్నా మీరు చెప్తుంటే నాకు భయం వేస్తుందన్నా.
ఇప్పుడు దాకా నాకు ఇంత క్లారిటీగా ఎవరూ చెప్పలేదన్నా. సరే అన్నా, నేను బాప్తీసం తీసుకుంటా అన్నా. సరే సరే, బాప్తిజం తీసుకుంది కానీ ముందు ప్రార్థన చేసుకో, దేవుణ్ణి అడుగు, కనిపెట్టు. ప్రార్థన చేసుకున్నాక బాప్తిజం తీసుకుంది కానీ, సరేనా? సరే అన్నా. అయిపోయిందా? ప్రసంగం అయిపోయిందా? రేపు చర్చికి వెళ్ళకుండా మాకు ఇప్పుడు ఈ ప్రసంగం అంతా అనిపించేశారు. సినిమాకి వెళ్దాం అనే మూడు ఉత్సాహం మొత్తం నాశనం. ఏమైందా? సినిమా వద్దులే అన్న, మంచి రెస్టారెంట్కి వెళ్దామన్నా, లంచ్ ప్లాన్ చేద్దామన్నా. లేదురా, నేను రానురా. రేపు ప్రభు బల్లో పాల్గొనాలి. ఒక విషయం చెప్పనా, రేపు మాకు ప్రభు బల్ల అయ్యి చర్చ అయ్యేటప్పటికి ఆఫ్టర్నూన్ 3 అవుతుంది. పైగా లంచ్ కూడా అక్కడే పెడతారు. నేను రానురా, మీరు వెళ్ళండి రా. అదేంట్రా, రేపు ఫస్ట్ సండే కాదు కదరా, ప్రబ్బల్ అంటే ఏంటన్నా? అయినా ఫస్ట్ సండే లాస్ట్ సండే ఏంట్రా? సంవత్సరానికి ఒకసారి కదా ప్రబ్బలు ఇచ్చేది. మా చర్చిలో మా డాడీ అలానే ఇస్తాడు బాబు. ఏంటి, మీరు ప్రతి ఆదివారం ప్రభు బల్లో పాల్గొనరా? లేదన్నా, అయినా ప్రతి ఆధారం ప్రబ్బల్లో పాల్గొనాలని బైబిల్ ఎక్కడుందన్నా? అరే, నీ ఫోన్లో బైబిల్ యాప్ ఉందా? ఉందన్నా. క్రీస్తు సంఘానికి మాదిరి అయిన అపోస్తుడైన పౌలు భక్తుడు అపోస్తుల కార్యాలు 20 అధ్యాయం 6వ వచనంలో ఏముందో చూడు. 5 దినములలో త్రోయాకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపితిమి. పౌలు భక్తుడు త్రోయ అనే ప్రాంతంలో 7 దినాలు గడిపారు. ఆ 7 దినాల్లో ఒక ఆదివారం ఏం జరిగిందో ఆ తర్వాత వచ్చిన చదువు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. చాలు. పౌలు భక్తుడు ఆదిమ సంఘము ఆదివారపు దినాన రొట్టె విరవడానికి మాత్రమే కూడుకున్నారు. అదే కదన్నా మా డాడీ కూడా ఆదివారం ఇచ్చేది. మీ డాడీ లాగా సంవత్సరానికి ఆదివారం కాదురా, ప్రతి ఆదివారం. ఆ వాక్యం ఎక్కడుందన్న బైబిల్లో? అదే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం చదువు. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచటి యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక యుండిరి. ఈనాటి క్రీస్తు సంఘం మిస్ అయిన ప్రత్యక్షత ఎడతెగక యుండిరి. కాబట్టి 2 వచనాలు కలిపి చూస్తే ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అనే కార్యక్రమంలో వారు ఎడతెగకుండా ఉన్నారు. మనము కూడా అదే క్రమాన్ని పాటిస్తే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం రా. అన్నా ఇలా లేఖనాలు చూపి ఇంతవరకు ప్రతి ఆదివారం ప్రభుల్లో పాల్గొనాలనే విషయం ఇప్పటివరకు నాకు ఎవరూ చెప్పలేదన్నా. చాలా థ్యాంక్స్ అన్న. ఈ విషయాన్ని మా డాడీతో చర్చిస్తానన్నా. సరేరా. అవునన్నా, నాకు కూడా ఈ విషయం ఇంతవరకు తెలియదన్నా. మీరు చెప్పేదాకా అర్థం కాలేదన్నా మాకు. థ్యాంక్స్ అన్న, చెప్పినందుకు థ్యాంక్స్ అన్న. సరేరా, రేపటి నుంచి ఎలాగ హాలిడేస్ కదా, హాలిడేస్ తర్వాత కలుద్దాం. ఓకేనా? ఓకే అన్న. ఓకే అన్న. బాయ్ రా. ఓకేనా, బాయ్ అన్నా. హాలిడేస్ ముగిసిన తరువాత ప్రకాష్ అతని మిత్రులు కాలేజీలో ఒకరినొకరు కలుసుకుంటారు. హాయ్ రా, హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేశారు? బాగా ఎంజాయ్ చేసాం రా. అరే మా నాన్న వస్తున్నాడు రా. ఆయన్నా, హాయ్ రా. హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేశారు? బాగా ఎంజాయ్ చేసామన్నా. అన్నా, ఏంటి? మీకు గుడ్ న్యూస్ అన్నా. చెప్పరా. మీరు సెలవులకు ముందు నాతో బాప్తీసు కోసం చెప్పారు కదన్నా. అవును. నేను సెలవుల్లో దేవునితో కొనసాగానన్నా. దేవుడు నాతో మాట్లాడాడన్నా. నేను రక్షణ పొందానన్నా. వావ్, ప్రైజ్ గాడ్, కంగ్రాచులేషన్. థ్యాంక్స్ అన్నా. రే కంగ్రాట్స్ ఎంత రా. ఆనందం, ఎంత సంతోషం. అన్నా నేనే మీకు విషయం చెప్పాలన్నా. ఏమైందిరా? ప్రభు బల్ల ప్రతి ఆదివారం తీసుకునే విషయం చెప్పారు కదన్నా. అవును. ఆ విషయాన్ని మా డాడీతో చర్చించి మా డాడీ ఒప్పుకున్నారన్నా. ఇప్పుడు ప్రతి ఆదివారం మా చర్చిలో బల్లిస్తున్నారన్నా. చాలా హ్యాపీగా ఉంది. అవునన్నా, నేను కూడా మా ఏరియాలో ఎక్కడ ఏ చర్చిలో అయితే ప్రతి ఆదివారం ప్రభు రొట్టె విరుస్తారో ఆ చర్చికి వెళ్తున్నా అన్న. వావ్, చాలా ఆనందంగా ఉంది ఈరోజు నాకు. ఒకవైపు వీడు బాప్తిసం తీసుకున్నాడు, రెండోది మీరు ప్రభు బల్ల పాల్గొనే కార్యక్రమం గురించి తెలుసుకున్నారు, వెళ్తున్నారు. చాలా హ్యాపీగా ఉందిరా. అరే, ఈరోజు ఈవినింగ్ ఎలాగో ఫ్రీయే కదా, మనం స్వార్థ కరపత్రాలు తీసుకుని స్వార్థకు బయలుదేరదామా? అమ్మో, సువార్త కరపత్రికలా? ఏరా, వద్దన్నా. ఎందుకురా? పోయిన వారం మా చర్చి మెంబర్స్తో కలిపి సువార్త కరపత్రికలు పంచడానికి వెళ్తే మధుర్మాదులు అక్కడ మమ్మల్ని ఎదిరించారన్నా, బెదరగొట్టారన్నా, పంపించేశారన్నా మమ్మల్ని. ఏంటి? అవునన్నా. మతను మాత్రం అడ్డుకున్నారా? అవునన్నా. ఎక్కడా? మా ఏరియాలో అన్నా. ఏ ఏరియాలో అడ్డుకున్నారో అక్కడికి వెళ్దాం పదా. అన్నా రండ్రా, ఎందుకులే అన్నా, వెళ్దాం పదరా. తీసుకోండిరా. ఏంటి, మళ్ళీ గొర్రెలు వస్తున్నట్లున్నాయి? మొన్నే కదా వీళ్ళంతా తరిమేశాను.
పాదముతో మళ్ళీ వస్తున్నారేంటి? రంజిల్లు సిలువ బహుశా కొత్త గొర్రెలేమో. రండిరా, రండి గొర్రెలరా, రండి, మీ భర్త పడతా. రండిరా. ఏ బాబు, ఇటు రండి. ఎవరు? ఇటు రండిరా. అన్నా వాడే అన్నా, ఎవరు? వాడే అన్నా, వాడా? ఒకసారి మమ్మల్ని అడ్డించింది వాడే అన్నా. వాడా? అవునన్నా. అయితే వాడికి ఇద్దారా కరపత్రిక? రా. వద్దన్నా. ఏం చేస్తున్నారు ఇక్కడ? స్వార్థ కరపత్రం బ్రదర్. ఏంటది? స్వార్థ కరపత్రం. స్వార్థ పత్రికలా, స్వార్థ పత్రికలా? ఎవరు రమ్మన్నారా మిమ్మల్ని ఇక్కడికి? మతం మార్చడానికి వచ్చారా? ఇదంతా మా మతస్థులు ఉండే ఏరియా అని మీకు తెలీదా? రైస్ బ్యాగులు ఇచ్చి మాయ మాటలు చెప్పి మామూలు కన్వర్ట్ చేయడానికి వచ్చారా? గొర్రెలారా, చాలు నడవండి ఇక్కడ నుంచి. నేను అప్పటి నుంచి అంటానన్నా, ఎక్కడికి వెళ్తున్నా అని. అయినా ఎక్కడికి తీసుకొచ్చారు మీరు? ఆగరా, భయపడకరా, నేను ఉన్నాను కదా. అడు చూడు ఎట్లా ఉన్నాడు. ఆయన ఎవడిచ్చాడ్రా పర్మిషన్ మీకు? మర్యాద గెలుపండి ఇక్కడ నుంచి, నా సంగతి తెలియదు మీకు. ఏయ్ ఆగవయ్యా, ఏం మాట్లాడకుండా ఉన్నాం, తెగరెచ్చిపోతున్నావేంటి? చేయలేగుతుందేంటి? ఎవడరా మీకు పర్మిషన్ ఇచ్చావు అంటున్నాం? పర్మిషన్ ఇచ్చాడు అని అడగడానికి నీకెవడిచ్చాడు పర్మిషన్? చెప్పవయ్యా, నీకు ఎవడిచ్చాడు పర్మిషన్? ఉంది, పర్మిషన్ ఉంది. భారత రాజ్యాంగం ఇచ్చింది. భారత రాజ్యాంగ ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి పౌరుడు తన మతాన్ని ఆచరించి ప్రకటించుకునే హక్కు ఉంది. తెలుసా నీకు ఈ విషయం? రాజ్యాంగమా? బలవంత మత మార్పిడి చేయమందా రాజ్యాంగం? బలవంత మత వైపులు ఎవడు చేశాడయ్యా? నీ పీక మీద కత్తి పెట్టి వేస్తుంది నమ్మమన్నామా? నీ కాలు చేతులు కట్టేసి బాప్తిసం ఇచ్చావా? ఇష్టమంటే నమ్మం, లేకపోతే లేదు. కాదు కూడదని అడ్డగించావా? నీ మీద కేసు ఫైల్ చేసి నిన్ను శిక్షించే అధికారం ఉంది. కేసులా? ఏం కేసులు? ఏం కేసులు? ఐపీసీ సెక్షన్ 295, సెక్షన్ 296, సెక్షన్ 153A, సెక్షన్ 298 ఈ సెక్షన్ కింద నీ మీద కేసు ఫైల్ చేసి నిన్ను జైలుకి పంపించే అధికారం ఉంది. పోతావా జైలుకే? పోతావా? ఈ గొర్రెలు చాలా తినలాగా ఉన్నారు. ఈరోజు మన టైం బాగాలేదు, ఎలా అయినా ఎస్కేప్ అయిపోవాలి. అయినా మనం తగ్గొద్దు. ఏయ్, పోయా, పో, పో. మళ్ళీ వస్తా, వచ్చి మీ అంత తెలుసా? వెళ్ళి అలవయ్యా, నీలాంటి వాళ్ళు 10 మందిని చూసాం. పదండ్రా, స్వార్థకి వెళ్దాం. రెచ్చిపోతున్నారు. అన్నా మీరు సూపర్ అన్నా, మొత్తం మాదిరి భలే తరింగొట్టారన్నా. అన్నా, నాకేమో ప్రభు బాల కోసం, వీడికేమో బాప్తిస్మం కోసం, ఇప్పుడేమో సువార్త విరోధులను ఎదుర్కొన్న విధానం. అసలు ఇంత బైబిల్ జ్ఞానం, ఇంత ధైర్యం, ఇంత తెగు మీకు ఎక్కడదన్నా? నాకింత బలము, తెగువ, జ్ఞానము, దేశభక్తిని, దైవభక్తిని సమపాలలో నేర్పించి ఈనాటి యువతరాన్ని ఒక సైన్యంగా, యంగ్ లయన్స్ గా తీర్చిదిద్దడానికి మా గురువు. ఎవరన్నా గురువు? ఆయనే అపోస్తలులు, ప్రవక్త మరియు దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫిర్ గారు. ఆయన చాలా ఆయన వెళ్తున్న సండే చర్చికి నేను వెళ్తున్నాను. అవునా అన్నా? అయితే ఆయన చాలా గ్రేట్ అన్నా. అన్నా, ఇంతకు మీ చర్చ ఎక్కడన్నా? ఇక్కడేరా, నిజాంపేట. మీరు కూడా రావచ్చు, బలవంతం ఏమి లేదు. సరే అన్నా, నెక్స్ట్ వీక్ వస్తామన్నా. సరేరా, నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఓకే అన్నా. లొకేషన్ షేర్ చేస్తాను, ఓకే అన్నా. మర్చిపోకండి. సరే అన్నా. ఓకే అన్నా. ప్రకాష్ ఆహ్వానం మేరకు తన మిత్రులంతా ఆ తరువాత సండే చర్చికి హాజరవుతారు. ఆరాధన ముగిసిన తరువాత హాయ్ రా, ఆయన ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అన్నా. అన్నా అయ్యగారు సందేశం అద్భుతం అన్నా. అన్నా, ఇలాంటి ప్రసంగం మా చర్చిలో మా డాడీ ఎప్పుడూ చెప్పలేదన్నా. అన్నా, నాకు అసలు టైం తెలియలేదన్నా. చాలా సంతోషం రా, మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అరే, ఫస్ట్ టైం మీరు మా చర్చికి వచ్చారు కాబట్టి మీకు కొన్ని గిఫ్ట్లు ఇస్తాను రా. తీసుకోండిరా, తీసుకోండిరా. అరే, ఒక విషయం, ఈ గ్రంథాలు ప్రార్థనాపూర్వకంగా చదవాలి, ఓకేనా? సరే
సరే అన్నా. ఓకే అన్నా. బాయ్ రా, నేను తర్వాత కలుస్తాను. బాయ్ అన్నా. ఓకే అన్నా. ప్రకాష్ ఇచ్చిన గ్రంథాలను తీసుకుని వెళ్ళిన అతని మిత్రులు ఆ గ్రంథాలను ఆసక్తిగా చదవటం మొదలుపెట్టారు. ఆ గ్రంథాల ద్వారా వారికి కలిగిన సత్య ప్రత్యక్షతను బట్టి ఈ తరంలో దేవుడు చేస్తున్న కార్యం ఏమిటో వారికి అర్థమైంది. దేవుడు పంపిన ప్రవక్త ఓఫిర్ గారని వారు గుర్తుపట్టి ఆనాటి నుండి క్రమం తప్పకుండా చర్చికి రావడం మొదలుపెట్టారు. అలా ప్రతి ఆదివారం మానకుండా చర్చికి వస్తూ కొంతకాలానికి అగాపే సంఘ సభ్యులుగా స్థిరపడ్డారు. ఆ క్రమంలో భాగంగా ఒక ఆదివారం ఆరాధన ముగిసిన తరువాత ప్రైజ్ ది లార్డ్ రా. ప్రైజ్ ది లార్డ్ అన్నా. చాలా సంతోషం రా, మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎక్కడో కాలేజీలో ఉన్న మిమ్మల్ని దేవుడు తన కృప ద్వారా సత్యంలో నడిపించాడు. ఇంకో విషయం చెప్పనా, మిమ్మల్ని చూస్తుంటే ఈనాటి యువతరానికి మాదిరిగా ఉన్నారా మీరు. అరే మీరు వచ్చి 3 years అవుతుందా? 3 ఏళ్ళు ఏంటన్నా, 3 ఏళ్ళు పైగా అయిందన్నా. చాలా సంతోషంగా ఉందిరా, మిమ్మల్ని చూస్తుంటే ఆనందంగా ఉంది. ఒకవైపు వాక్యంలో దేవుళ్ళు ఎదుగుతున్నారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అంతా దేవుని కృప అన్న. ఓకేరా. ఓకే అన్నా. అన్నా మా ఫ్రెండ్ వచ్చాడన్నా. ఎవర్రా? రాహుల్ దా. రాహుల్ అన్న ప్రకాష్ అన్నారా? ప్రెసిడెంట్ తమ్ముడు. అన్నా మీకు ఒక విషయం తెలుసా, మా ఫ్రెండ్ చాలా మంచివాడు. మా యూత్ అంతా ఇంత బలంగా ఇంత ఆరోగ్యంగా ఉన్నారంటే అది మా రాహుల్ తెచ్చిపెట్టే ఫుడ్డే అన్నా. వావ్ సూపర్. కానీ మీ ఫ్రెండ్ ఎక్కడో చూసాను రా, అసలు గుర్తు రావట్లేదు. ఎక్కడ చూసానో గుర్తు రావట్లేదు. బహుశా హాస్పిటల్ చూసింటారన్న. కరెక్టే, అప్పుడప్పుడు మేము సువార్తకు వస్తూ ఉంటాం, అప్పుడు కనిపిస్తూ ఉంటావు కదా. అవునన్న. ఓకే ఓకే ఓకేరా. ఓకే అన్న, బాయ్ నా బాయ్ రా. తెలుసు కదా మన అడ్డకు వచ్చిండి జామ్ జామ్కి. ఏంట్రా జంజం అంటాడేంటి? అన్న అది కాన్ఫిడెన్షియల్ అన్నా. సరే తర్వాత మాట్లాడతా. సరే సరే. అన్న ఇంకోటి చెప్పడం మర్చిపోయానన్నా. ఏంట్రా? చర్చికి దగ్గరలో మేము రూమ్ తీసుకుంటున్నామన్నా. అవునా, చాలా సంతోషం. ఇక్కడ మా తమ్ముడు ఉంటాడు, ఏడి ఇక్కడ ఉన్నాడు. ఫోన్ చేద్దామా? దొరికాడు. అరే తమ్ముడు అరవింద్, ఇట్రారా అన్నా. అరే మా తమ్ముడు, వీడిని కూడా మీ రూమ్లోనే పెట్టుకోండి, ఇంజనీర్ చదువుతున్నాడు. అరే అన్నల దగ్గర ఉండరా. అలాగే అన్న. ఓకేనా? సరే అన్న. జాగ్రత్త. సరేరా, కలుద్దాం. ఓకే అన్నా. తన మిత్రులు దేవునిలో ఎదుగుతున్న విధానాన్ని బట్టి ఎంతగానో ఆనందపడుతున్న ప్రకాష్కు ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఈ మధ్య వారి ప్రవర్తనలో తేడా వచ్చింది. ఒకప్పటిలా వారు లేరు. ఒకరోజు ఆదివారం ఆరాధన జరుగుతుండగా ప్రభు బల్లలో పాల్గొనే సమయంలో వారి ప్రవర్తన ఎలా ఉందో మీరే చూడండి. ఇప్పుడు ఒప్పుకోలు సమయం, ప్రార్థన చేసుకుందాం. హలో బుజ్జి, ఇప్పుడు కాల్ చేసావేంటి? ఏమైందిరా వీడికి? చాటింగ్ వచ్చి, చాటింగ్ ఒప్పుకోలు వచ్చి. సమయం అంటే ఏంటి? ఫోన్ మాట్లాడుతున్నాడు. అరే ఇది ఇండియా మ్యాచ్ ఉంది కదా, ఇండియా స్కోర్ ఎంత కొట్టింది? అయ్యో దేవా, స్కోర్ చూస్తున్నాడు ఏంటి? అయ్యో గేమ్స్ ఫోన్ దేవా, వీడిని క్షమించిన ఆయన, వీరితో మాట్లాడిన ఆయన. అస్సలు వీళ్ళు మారట్లేదు. ఒప్పుకోల్సిన ఏమైనా ప్రార్థన ఆరాధన ఇలాగే ఉంటున్నారేంటి? ఆరాధన ముగిసిన తర్వాత
అరే సాయంత్రం ఫ్రీయే కదా అన్నా అన్న స్వాతికి వెళ్దామా? అన్న నేను బయటికి వెళ్ళాలన్నా బాయ్ అన్న. నా చిన్న అర్జెంట్ పని ఉందన్న వెళ్ళాలన్నా. సరే. ఏంటి ఎందుకు ఇలా మారిపోయారు? వాక్యంలో ప్రార్థన ఎదుగుతారు అనుకున్నా. అసలు ఆరాధనను కూడా తెలియట్లేదా వీళ్ళకి? ఒకవైపు ఫోన్ చాటింగ్లు, ఒకడేమో గేమ్స్ ఆడుతున్నాడు. చూద్దాం, వెళ్తూ మాట్లాడాలి ఎలాగైనా. ఈ విధమైన వారి ప్రవర్తనను ప్రకాష్ కొంతకాలంగా గమనిస్తూ ఉన్నాడు. వారిని గూర్చి చాలా చింతిస్తూ ఉన్నాడు. అలా కొంతకాలం గడిచిన తరువాత ఒకరోజు అతని తమ్ముడైన అరవింద్ నుండి ఒక ఫోన్ కాల్ వస్తుంది. హలో హలో అరవింద్. అన్న, మీతో ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అన్న. అవునా? ఆ. ఇంటికి వచ్చారా? మాట్లాడుకుందాం. అలాగే అన్న. ప్రైజ్ లార్డ్ రా. ప్రెజలాడన్నా. అన్న, మీతో ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అన్న. ఉండబట్టలేక ఇప్పుడు చెప్తున్నానన్నా. ఏంట్రా అది? చెప్పు. అన్న, మీ ఫ్రెండ్స్ అన్నయ్యలు ఉన్నారు కదా, వాళ్ళ రూమ్లో నేను ఉంటున్నా కదా. హ్మ్. మీరు చర్చ్లో చూసిన దానికన్నా వాళ్ళ చాలా దారుణంగా ఉన్నారన్న. నేను వెళ్ళిన దగ్గర నుండి ఒక్కరు ఒక గంట ప్రార్థన చేసుకోవడం చూడలేదన్నా. ఒక్కరోజు కూడా బైబిల్ తెరిచి చదివిందే చూడలేదన్నా. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయన్న. వద్దురా, చాలు. అందుక ఫోన్ చేస్తుంటే బిజీ వస్తుంది. అరే సువార్తకి వెళ్దాం రండి అంటే కుంటి సాగులు చెప్తున్నారు. ఆరాధనకి నియామక కూటాలకి ఎవడు రావట్లేదు. సరేరా, నేను మాట్లాడతాను. అలాగే అన్న. నువ్వు వెళ్ళరా. లాభం లేదు, నెల వదిలేస్తే లోకంలో కలిసిపోయేలా ఉన్నారు. వీళ్ళతో ఎలాగైనా సరే మాట్లాడాలి ఇప్పుడు. హలో విలియం, అన్న చెప్పండి అన్న. ఎక్కడున్నారా మీరు? అన్న రూమ్లోనే ఉన్నామన్నా. అర్జెంటుగా ఇంటికి రండి, మీతో మాట్లాడాలి. సరే అన్న. అరే ప్రకాష్ అన్న కాల్ చేశారు, అర్జెంటుగా రూమ్కి రమ్మంటున్నాడు. ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంట. వెళ్దాం పదండి. వెళ్దాం రా. ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నారన్న. అరే ఏంట్రా మీరంతా? ఏం జరుగుతుందిరా మీ లైఫ్లో? మీ గురించి ఎన్నెన్నో విషయాలు వింటున్నాను. గత కొంతకాలంగా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను. మీ ప్రవర్తనలో తేడా వచ్చింది. ఒకప్పుడులో ఇప్పుడు మీరు భక్తి చేయట్లేదు. యవనస్తులైన మీకు ఆనందం కలిగించే యాక్టివిటీస్ లోకంలో ఎన్నో ఉన్నాయి, వాటిలో మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు. నేను వింటున్నాను, గమనిస్తున్నాను. కానీ మీరు ప్రార్థన చేయలేనంతగా దేవుణ్ణి దూరం చేసుకొని దేవుణ్ణే గాయపరిచే ప్రతిదీ మీలోంచి తొలగించుకోండి రా. ప్లీజ్ రా, నా మాట వినండి రా. ఇంకెంతకాలం రా ఈ లోకంలో ఉంటారు? ప్లీజ్ రా, ప్రార్థన చేసుకోండి రా. వాక్యం లేదుగాండి రా. హాస్పిటల్ డాక్టర్ డాక్టర్ కూర్చోబెట్టండి. డాక్టర్ డాక్టర్ అన్నకేమైందిరా? సడన్గా పిలిచి మాట్లాడుతుండగా ఎట్లా అయింది? ఏంట్రా అన్నకి ఇలా అయింది? చాలా బాధగా ఉందిరా. అన్నకేం కాకూడదు. తొందరగా తీసుకెళ్ళి ఈసీజీ అవన్నీ తీపిచ్చు, టెస్ట్లు అన్నీ చేయించు. డాక్టర్ డాక్టర్ ఏమైంది మా అన్నకి? ఏమైంది డాక్టర్ మా అన్నకి? కండిషన్ అయితే చాలా సీరియస్గా ఉంది. 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేము. మా అన్నని ఎలాగైనా బ్రతికించండి సార్. చూడండి షూర్, డాక్టర్. ప్రయత్నం నా ప్రయత్నం నేను చేస్తాను. సరే డాక్టర్. ప్రకాష్ ఇప్పుడు తన ప్రాణాలతో పోరాడుతున్నాడు. డాక్టర్లు అతన్ని కాపాడడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. దేవా మా అన్నయ్యని కాపాడుతంటే. కాపాడు దేవా, కాపాడు మా అన్నని, కాపాడు దేవా. అన్నయ్య డాక్టర్ ఎలా ఉంది మా అన్నకి? ఐఎమ్ వెరీ సారీ, మీ అన్నయ్యకి లేరు. నేను చాలా ప్రయత్నించాను కానీ చనిపోయారు. అయ్యో అయ్యో అన్నా, అయ్యో 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 అయ్యో
ప్రకాష్ ఆకస్మిక మరణాన్ని జీర్ణించుకోలేని అతని మిత్రులు ఆ రోజంతా తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. తమకెంతో ఆత్మీయుడైన ప్రకాష్ మరణం అతని మిత్రులను తీవ్రంగా కలిచివేసింది. వేదనాభరితమైన హృదయాలతో ఒకరినొకరు ఆదరించుకోవడానికి ఆ మరుసటి రోజు వారందరూ కలుసుకున్నారు. అరే, అన్నకి ఇలా అయిందంటే నాకు అసలు ఏం అర్థం కావట్లేదురా. అన్న మన కోసం చాలా ప్రయాసపడ్డాడు రా. సడన్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు రా. అయ్యో అయ్యో. అన్నకేం కాలేదురా. అన్న దేవుడి దగ్గర హ్యాపీగా ఉన్నాడు రా, పరలోకంలో ఉన్నాడు రా, హ్యాపీగా ఉన్నాడు రా. ఆయన దేవుడు ఆయనకి ఇచ్చిన ఆయుష్కాలాన్ని దేవుడి కోసం వాడుకున్నాడు రా, దేవుని కోసం బ్రతికాడు రా. అరే, నువ్వు చెప్పింది కరెక్ట్ రా. అన్న అయితే ఈరోజు మన మధ్యన లేడు, కానీ మనమైతే ఈరోజు బ్రతుకున్నాం కదరా. మనం బ్రతుకున్నామంటే మనమేదో అన్నకన్నా గొప్పవాళ్ళమని కాదు, అన్నకన్నా ప్రార్థనా పరులమని కాదు, దేవుడు మారు మనసు పొందడానికి మనకిస్తున్న సమయం రా ఇది. వద్దురా, మనకి పాత జీవితం వద్దురా. మనం ఇంకా దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్కాలాన్ని దేవునికి అంకితం చేద్దాం రా. దేవుని సేవ కొరకే జీవిద్దాం రా. రండి రా, ప్రార్థన చేసుకుందాం. అయ్యో అయ్యో దేవా, నన్ను క్షమించు నాయనా. నేను ఎంతగానో దుఃఖపరిచాను నాయనా. అయ్యో అయ్యో దేవా, నన్ను క్షమించండి దేవా. నాయన, నీ మార్గములు విడిచి తిరిగానయ్యా. యేసయ్యా, క్షమించండి దేవా. క్షమించండి తండ్రి. నాయనా, నన్ను క్షమించు దేవా. నీ మార్గం తప్పి తిరిగాను తండ్రి. ఇక నుంచి నీ బాటలో నడుస్తా తండ్రి, నీకోసమే బ్రతుకుతా తండ్రి. క్షమించు దేవా. దేవా క్షమించు దేవా. దేవా క్షమించు, క్షమించు దేవా, క్షమించు. చూశారు కదా, ప్రకాష్ మరణం అతని మిత్రులకు కనువిప్పు కలిగించింది. ఈ మధ్య మనం ఎన్నో మరణ వార్తలు వింటూ ఉన్నాం. మనకెంతో ప్రియులైన వారు మనల్ని విడిచి ప్రభువు దగ్గరకు వెళ్ళిపోతున్నారు. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే వారికంటే గొప్పవారమని కాదు, పరిశుద్ధులమని అంతకన్నా కాదు. కేవలం మనలను మనం సరిచేసుకోవడానికి, మారుమనసు పొందడానికి దేవుడు మనకిస్తున్నటువంటి అవకాశం. ఇది ప్రేమతో దేవుడు చేస్తున్న హెచ్చరిక. ఈ హెచ్చరిక మాటకు లోబడదాం, మారుమనస్సు పొంది దేవుని కొరకు జీవిద్దాం. హనోకు వలె దేవునితో నడుస్తూ దేవుని సేవకై పునరంకితులమై హనోకు వలె రాకడలో ఎత్తబడదాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమేన్.